సిరిసిల్ల జిల్లాను ధార్మిక కార్మిక క్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. వేములవాడలో ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఎస్పీలతో కలిసి గుడి చెరువు వద్ద సభాస్థలి హెల్ప్యాడ్ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. శృంగేరి పీఠం అనుమతితో ఆలయం విస్తరణ, జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని శ్రీనివాస్ చెప్పారు. దాంతోపాటు నియోజకవర్గం, జిల్లా సంబంధ పనులను ప్రారంభిస్తారన్నారు. సిరిసిల్ల డిపిఓ ఆఫీసును వర్చువల్ గా వేములవాడలో నేతన్నల కోసం నూలు డిపోను ప్రారంభిస్తారని పేర్కొన్నారు. బుధవారం రోజున తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టడానికి ఇటీవల 2024-25 బడ్జెట్ లో 50 కోట్లు పెట్టినటువంటి సందర్భంలో శృంగేరి పీఠం వారి అనుమతితోటి ఆలయ విస్తీర్ణ, ఆలయ జీర్ణోద్ధరణ, ఆలయ అభివృద్ధికి వచ్చేటువంటి రాజన్న భక్తులకు శీఘ్రంగా దర్శనం కల్పించాలని లక్ష్యంతో మరి వారి చేతుల మీదుగా బ్రాహ్మణోత్తములు పెట్టినటువంటి ముహూర్తానికి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, చేనేత జౌలి శాఖ మాచులు తుమ్మల నాగేశ్వరరావు గారితో పాటు అనేక మంది రాష్ట్ర స్థాయి అధికారులు ఏర్పాట్లను ఈరోజు పరిశీలించడానికి హెలిప్యాడ్,